నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. నీట్ అనేటువంటి ఎగ్జామ్ ఇవాళ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. నీట్ రద్దు చేయాలా, రద్దు చేయకూడదు, ఈ అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ మురళి గారు ఇప్పుడు ఎన్సీఆర్టీ మెంబర్గా చేశారు. అట్లనే ఆంధ్రాకు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు నీట్కి సంబంధించినటువంటి పూర్వపరాలు, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నరేంద్ర మోడీ పరిపాలన చేతగాక కనీసం ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన రాజీనామా చేయలేనటువంటిది మా డిమాండ్. నిజమా కాదంటారా? ఇది రాహుల్ గాంధీ డిమాండ్ కూడా ఇదే బహుశా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతాడు మోడీ గారు, కానీ ఇక్కడ పేపర్ లీకేజ్ ఆపలేరు. నిజమే కదా సార్ చెప్పింది? నిజమే. కొన్ని నిజాలు తరచి చూస్తే కానీ నిజం అబద్ధం తేలేదు. నీట్ పరీక్ష గందరగోళం అనేది అది తప్పకుండా గందరగోళమే. విద్యార్థులకు ఒత్తిడికి గురవుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, తల్లిదండ్రులు ఒత్తిడి మనము భరించలేని ఒత్తిడి. సో దేశం అంతా కూడా ఓ రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. లక్షలాది మంది పరీక్ష రాశారు. సతీష్ గారు, మనం మోడీ తల తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు సాటిస్ఫై అవుతాం. మనకు ఇప్పుడు కూడా మన భారతీయులకు ఒక అలవాటు ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే, ఉదాహరణకు దిశ ఉంది, రేప్ జరిగింది కనుక రేపిస్టులు దొరికారు. రేపిస్టులు దొరకక ముందు కూడా ఏంటంటే రేపిస్టులను ఉరి తీయాలి అనేది పెద్ద డిమాండ్ అన్నట్టు. మరి వాడు రేప్ చేయకముందే అది ఆపగలిగింటే పోలీసు చాలా బాగుండే, అది ఎవరు అడగరు. కాకపోతే దొరికారు కదా, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది కనుక ప్రభుత్వం కోర్టును పక్కకు పెట్టేసి ఉరి తీసేసి ఎన్కౌంటర్ చేసేసింది. కనుక ఓ రకమైన అరాచకత్వం కావాలి, కానీ మా సంతృప్తి మాకు కావాలి. లేకపోతే కేసీఆర్ను ఉరి తీయండి, అయితే రేపిస్టులను ఉరి తీయండి. ఇది మధ్యలో ఒక మిస్ అవుతున్నది ఏంటంటే చట్టము, అది పద్ధతి, అవన్నీ కూడా మిస్ అయిపోతుంది. కనుక ప్రజల డిమాండ్ ఇప్పుడు ఏది ఉంటుందో, మనసులో ఏది ఉంటుందో, కోపం వచ్చింటుందో కనుక వెంటనే అపోజిషన్ పార్టీని కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ మోడీని తొలగించేసేయండి, శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ దేశానికి. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అవును, మొత్తము ఒకటే రోజు 3 గంటల్లో తంతు అంతా పూర్తి అయిపోయింది. ఇది ఈ భూగోళం పైన, ఈ మొత్తం మనం నివసిస్తే ఈ భూగోళం పైన ఇంకే దేశంలో ఇంత పెద్ద ఎత్తున పరీక్ష జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అలా పెట్టి పక్కకు